Hi friends, welcome back to my channel Nelluru Sarita Talks. Please like, share and subscribe to my channel. మేమైతే ఇప్పుడు కాటేపల్లి అంటే నెల్లూరు దగ్గర ఉండే కాటేపల్లి అనమాట. అక్కడికైతే బీచ్కి అయితే వెళ్తున్నాం. సో కాటేపల్లి దగ్గర శివుడు అయితే ఉంటారనమాట. నెల్లూరులో చాలా ఫేమస్ అనమాట. శివరాత్రికి మాత్రం చాలా మంచిగా అక్కడ పూజలు చేస్తారు అండ్ సముద్ర స్నానాలు కానీ అన్నీ చాలా బాగా చేస్తారు. అండ్ ఊరు మాత్రం చాలా బాగుంది. నేను ఈ మధ్య చాలా తక్కువ అనమాట వెళ్ళడము. నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ ఏమో వెళ్ళుంటాను, గుర్తు కూడా లేదు నాకు ఈ రూట్ సరిగ్గా. తర్వాత ఇప్పుడు మా వాళ్ళందరితో కలిసి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు చాలా మారిపోయింది మంచిగా. ఇక్కడంతా ఇప్పుడు ఇలా రొయ్యల్ పాండ్స్ చేస్తారనమాట రోడ్డు మొత్తం. ఇదైతే గుడి, స్వామివారి గుడి అనమాట. మనమైతే వచ్చేస్తాం, మీకు చూపిస్తాను కదా. అది మామూలుగా శివరాత్రి అప్పుడు మాత్రం ఇక్కడ ఏ ప్లేసు ఖాళీగా ఉండదు అనమాట, మొత్తం నిండిపోయి ఉంటుందన్నమాట. ముందైతే మా వాళ్ళేనమాట వెళ్తున్నారు, మేము బైక్లో వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి ముంతమామిడి చెట్లు అండ్ బీచ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మొత్తం ఇలాగా ఈ ఇసుకలో చెట్లు అన్నీ చాలా బాగుంటుంది. అందరు ఫ్యామిలీతో మనము రావడానికి సండేస్ కానీ అలాగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది. ముంతమామిడి చెట్లు అయితే కొన్ని కాయలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడంతా చూడ్డానికి అంటే ఫోటోషూట్స్ కానీ అలా చాలా బాగుంటుంది. మేమైతే సడన్గా ప్లాన్ చేసుకున్నాం. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. మా వంక కజిన్స్ అంతా ఫోన్ చేసి వెళ్దామంటే సో మేము ఇలా బైక్లో వచ్చేసాం. వాళ్ళంతా కార్లో అయితే నెల్లూరు నుంచి వచ్చేసారనమాట. సో సండే కాబట్టి ఇలా కొంచెం ఉన్నారు, క్రౌడ్ అయితే ఎక్కువ ఏం లేరు. బట్ బీచ్ మాత్రం చాలా లోతుగా లోపలికి ఉంటుంది. ఇక్కడ అందరం 1 by 1 వెళ్తూ ఉన్నాం అనమాట, ఫ్యామిలీ అంతా. మ్యాక్సిమం మేమేంటంటే కుదిరినప్పుడల్లా ఇలా బీచెస్ కానీ బయటకు కానీ వెళ్తూ ఉంటాం అనమాట. వీళ్ళంతా చూసారా, పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బీచ్ టైం అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ చూడ్డానికి మాత్రం ఇలా మంచిగా ఈ లోపల నుంచి ఈ వంతెనైతే ఉంది, మేము దాన్ని కూడా ఎక్కేసాం అనమాట. ఇప్పుడు ఈ పౌర్ణమి టైంలో మేమైతే వచ్చాం. అంటే ఈ పౌర్ణమి అప్పుడు ఏంటంటే మనకి అలాగా మూన్ అంతా లైట్ పడుతుంది కదా సముద్రం మీద. సో అదైతే చాలా బాగుంటుంది. ఇది మా క్యూటీ పై చూసారా, తనకి బీచ్లో మంచిగా ఆడేస్తుంది అనమాట. అందరు దాన్ని ఎత్తుకొని ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ప్రీతం అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారు, వాడైతే మునిగేశాడు, వాళ్ళ డాడీ పట్టుకున్నాడు అనమాట. వాడికి ఎంత ఇష్టమో బీచ్ అంటే పెద్దగా అరిచేస్తున్నాడు. వాడిని వదిలితే మాత్రం మంచిగా మునుగుతాడు. బట్ వాళ్ళ డాడీ వాడిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా పిల్లలందరూ అంటే ఈ సండే వెళ్ళడం ఏంటంటే పౌర్ణమి టైం కదా. సో ఫుల్ ఏమంటారు పోటు మీద ఉంది సముద్రము. సో పెద్ద అలలు వస్తున్నాయి అనమాట. సో అందుకని మేము కేర్ఫుల్గా కొంచెం బయటే ఉన్నాం, లోపలికి వెళ్ళకుండా. సో మా వాళ్ళు అయితే వచ్చేసారు 3 monkeys. నెక్స్ట్ పిల్లలంతా ఎక్కేశారనమాట. సో వాళ్ళు ఎక్కారు కదా, మేము ఎక్కాలి కదా. సో మేము అడుగుతున్నాం మమ్మల్ని ఎక్కమంటే వాళ్ళు రూట్ చెప్తున్నారు. ఇంకా వాళ్ళందరూ 1 by 1 ఇలా కింద ఒకరు పైన ఒకరు అలా పట్టుకొని మమ్మల్ని 1 by 1 తీసుకెళ్లారు. అసలు ఎంత పెద్దగా వస్తున్నాయంటే అలలు, అసలు ఫేస్ మీద మొత్తం వాటర్ కొట్టేస్తున్నాయి అనమాట. సో మేమేంటంటే 1 by 1 వెళ్ళేసి ఎక్కుదామనేసి అనుకుంటున్నాం. మూన్ అయితే మాత్రం చూసారు కదా అలా ఉంది. నేను ఫుల్ మునిగేస్తున్నాను. చాలా బాగుందన్నమాట. చూసారు, అలలు అయితే చాలా వచ్చేస్తున్నాయి. నైట్ అయిపోతుంది కదా, ఎప్పుడైనా నైట్ టైము ఎక్కువ అలలు వస్తాయన్నమాట. సో అందరైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ మేమైతే పైకి ఎక్కేసాం. ఇంకా ఇక్కడైతే ఫోటో కోసం అందరం స్టిల్ ఇవ్వడానికి రెడీ అవుతాం అనమాట. నువ్వు జరుగు అని నేను చెప్పుకుంటూ ఫైనల్గా పోజ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇదంతా మా బ్యాచ్. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గోల చేసేస్తాం అనమాట. సో మాతో పాటు మా పేరెంట్స్ కూడా సరిపోతారు అందరూ. అలాగే వాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు అనమాట. మాతో పాటు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా ఇంకా నైట్ అయిపోయింది. సో చూసారా, లైట్ వేసినట్టే సముద్రం మీద పడుతుందనమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చి ప్రీతం పిక్. ఇంకా నైట్ దీనికోసమే మేము వెళ్ళామన్నమాట. లైట్స్ వేసినట్టే ఉంది సముద్రం మీద. ఎంత బాగుందో ఈ వ్యూ అయితే మాత్రం చాలా నచ్చింది నాకైతే. అండ్ పౌర్ణమి రోజు కదా, సో చాలా బాగుందన్నమాట. చంద్రుడు వెలిగిపోతున్నాడు, చాలా నచ్చింది. సీన్ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.